నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. సీతారాం ఏచూరి గారి సంస్మరణ సభలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీ ఏచూరి సీతారాం గారి స్మారక సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం. బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీ మన్జిందర్ సింగ్ సిర్హా బీజేపీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో విలేకరుల సమావేశం. చూస్తే హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో కాసేపట్లో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ జరగనుంది. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనున్నారు. ఉప్పు నిప్పుగా ఉండే ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు ఒకేసారి సభకు వస్తారా లేక ఒకరు వెళ్లిపోయిన తర్వాత మరొకరు వస్తారా అనేది వేచి చూడాలి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ కోదండరాం, వామపక్షాలకు చెందిన పలువురు నేతలు సంస్మరణ సభకు హాజరవుతున్నారు. గౌరవనీయులు సభాధ్యక్షులు పెద్దలు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గారు, పెద్దలు వేదికపైన ఆసీనులైన గౌరవనీయులు శ్రీ బివి రాఘుల్ గారు, పెద్దలు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మల్లు రవి గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు కోదండరాం గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు పూర్వాశ్రమంలో మీతో పాటు కలిసి పనిచేసిన మిత్రులు, ఈరోజు మా శాసనసభ్యులు సోదరుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు సహచర శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు, గౌరవ సహచర శాసనసభ్యులు పెద్దలు శ్రీ ముఠా గోపాల్ గారు, అంబర్పేట శాసనసభ్యులు పెద్దలు కాలేరు వెంకటేష్ గారు, వేదిక పైన ఆసీనులైన మహామహులందరికీ పేరు పేరున సిపిఎం రాష్ట్ర నాయకులకి, అదేవిధంగా నలుమూలల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా విచ్చేసిన సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. కామ్రేడ్ సీతారాం గారికి మరొకసారి మా పార్టీ తరఫున కూడా హృదయపూర్వకంగా వినమ్రంగా వారికి జోహార్లు అర్పిస్తూ, పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారాం ఏచూరి గారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కలలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత, ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాదీ బిడ్డ ఏచూరి గారు. హైదరాబాదీ బిడ్డ అని ఎందుకంటున్నా అంటే మాకు కూడా పూర్వాశ్రమంలో కొంత కనెక్షన్ ఉంది. అదేమంటే వారు చదువుకున్నది ఆల్ సైన్స్ స్కూల్లో, నేను చదువుకున్నది దాని పక్కనే రోడ్ యువతల గ్రామర్ స్కూల్లో. అదేవిధంగా వారి తర్వాత నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. నేను కూడా కొద్ది కాలం తర్వాత నేను కూడా అక్కడే చేస్తున్నాను. కాబట్టి అందుకే హైదరాబాద్ బిడ్డ అనే మాట వాడతాం. ఓట్ల రాజకీయం వేరు, ప్రజల రాజకీయం వేరు. మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం, ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా గుర్తున్న మాట. నాయకులుగా, పాలకులుగా ఉండి పోరాటాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు. ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసేవారు ఇంకెందరో ఉన్నారు. కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో, స్వయాన మేనమామగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం అని చెప్పక తప్పదు. పోరాటాల నుండి వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం, సుఖం, దుఃఖం తెలుస్తుందంటారు. అలాంటి వారిలో ఏచూరి గారు ఒకరిని నేను బలంగా నమ్ముతాను. తిట్లు, బూతులు, రోత మాటలు రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి గారి హుందాతనం ఒక అద్భుత పాఠం భవిష్యత్ రాజకీయ నాయకులకనే మాట కూడా చెప్పక తప్పదు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో, జైలు జీవితం తర్వాత భారతదేశంలో ఆనాడు అత్యున్నత స్థానంలో ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి ముందు నిలబడి ఒక సామాన్య విద్యార్థి నాయకుడు ఒక్క మాట కూడా తణుకకుండా మీరు రాజీనామా చేయండి అని మాట్లాడాలంటే ఎంత గుండె ధైర్యం కావాలో ఒక్కసారి ఆలోచించండి. రాజ్యాంగాన్ని రాజకీయాల కోసం అపహాస్యం చేస్తున్న ఈ రోజుల్లో నిజంగా రాజ్యాంగాన్ని బలంగా నమ్మిన, త్రికరణ శుద్ధితో నమ్మిన వ్యక్తి
సీతారాం యేచూరి గారు. డెమోక్రసీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఎలక్షన్స్, ఇట్ ఈస్ అబౌట్ డిసెంట్, డిబేట్ అండ్ ద రైట్ టు క్వశ్చన్. ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం అని గుండెల నిండా నమ్మిన వ్యక్తి యేచూరి గారు. పదవులతోనే కీర్తి వస్తుంది అనుకునేవారు కొందరుంటారు. కానీ పదవులు లేకున్నా ఐడియాలజీ, ప్రజా సమస్యల పట్ల అవగాహన, పనిచేయాలన్న తపన, నిత్యం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ఆలోచన, నిత్యం కొత్తది నేర్చుకోవాలి అనే ఒక అభిలాష ప్రజల మనసులో చిరస్థాయిగా, చిరంజీవిగా నిలబడేలా చేస్తుంది అనడానికి యేచూరి గారి జీవితం ఒక ఉదాహరణగా నేను భావిస్తాను. మా పార్టీలు వేరు కావచ్చు, మా సిద్ధాంతాలు వేరు కావచ్చు. మీరు గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో భిన్నాభిప్రాయాన్ని ప్రకటించవచ్చు. వారితో నాకు పరిచయం కూడా తక్కువే కావచ్చు. కానీ ఉద్యమంలో వచ్చిన బిడ్డలుగా మా బంధం రక్త సంబంధంగానే ఉంటుంది. తప్పకుండా ఆ భావన మాలో బలంగా ఉంది. బతికున్నంత వరకు ప్రజల కోసం బతకటమే కాదు, చనిపోయాక కూడా తన దేహాన్ని భవిష్యత్తులో ఈ దేశ ప్రజానీకానికి వైద్యం అందించే డాక్టర్లకు ఉపయోగపడాలనే యేచూరి గారి ఆశయం చాలా గొప్పది. వారు గొప్ప మాట చెప్పారు, వెన్ డెమోక్రసీ ఈజ్ థ్రెటెన్డ్, సైలెన్స్ ఈజ్ కంప్లిసిటీ. అంటే ఒక మాటలో తెలుగులో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు మన మౌనం అనేది చాలా ప్రమాదకరం అనే మాట వారు చెప్పారు. అందుకే ఆయన స్ఫూర్తితో రాజ్యాంగం అపహాస్యమైన ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉందాం, ప్రజా హక్కుల కోసం చేతనైన పోరాటం చేస్తూనే ఉందాం, ప్రశ్నించే గొంతుకలు అణచివేయబడితే వారికి అండగా నిలబడుతూనే ఉంటాం. అదే మనందరం కూడా యేచూరి గారికి మనస్ఫూర్తిగా ఇవ్వగలిగే నివాళి అని నేను భావిస్తా ఉన్నాను. నమ్మిన సిద్ధాంతానికి ప్రత్యక్ష ప్రసారం. దివంగత శ్రీ సీతారాం యేచూరి సంస్మరణ సభలో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చివరి శ్వాస వరకు స్వరాష్ట్ర సాధన లక్ష్యంగా తప్పించిన తెలంగాణ ఉద్యమ దిక్సూచి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. దేశ రాజకీయాలలో ఒక ప్రజాస్వామిక స్ఫూర్తిని, సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా సహజ మిత్రులైన కాంగ్రెస్ పార్టీని కూడా విధానపరమైన ఆలోచనలో విభేదించి ఈ దేశంలో ఉండే పేదలకు, ప్రజాస్వామిక వాదులకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఉపయోగపడాలి అని చెప్పి పేదల పక్షాన గలం విప్పిన సీతారాం యేచూరి గారు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు. కానీ వారి ఆలోచన విధానం, వారు విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ కార్యకర్త నుంచి సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు దశాబ్దాల కొద్దీ ప్రజా సమస్యల మీద, ప్రజాస్వామిక వేదికల మీద వారు మన యొక్క కీర్తిని, మన యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి సాటిండు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. వారిని నేను తక్కువ కలిసిన, కాకపోతే పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఒక 2 సార్లు కలవడం జరిగింది. వారితో కొన్ని అంశాలు మాట్లాడుతున్నప్పుడు, వారితో మాట్లాడుతుంటే కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారితో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. ముఖ్యంగా మన రాష్ట్రాల నుంచి, మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో సిద్ధాంతపరంగా కానీ, విధానపరమైన ఆలోచన విధానంలో కానీ జయపాల్ రెడ్డి గారి సమకాలికులు సీతారాం యేచూరి గారు అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు. బ్రతుకున్నంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వాళ్ళు చాలా కొద్ది మంది. రాజకీయాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలామంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా అరుదు. ఆ నమ్మిన సిద్ధాంతం కోసమే ఆఖరి శ్వాస వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు.
చాలామంది నేను ఈ దేశానికి అంకితం, నేను ఈ ప్రజలకే అంకితం అని ఉపన్యాసాలలో చెప్తుంటారు. కానీ ఆచరణలో చాలా తక్కువ. కానీ సీతారాం యేచూరి గారు బ్రతికున్నంత కాలం ప్రజల పక్షాన నిలబడడమే కాదు, వారి మరణానంతరం కూడా వారి కుటుంబము వారి పార్థివ దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డారు. అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు, ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు అంకితమైందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఈరోజు విలువలు సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో, చారిత్రాత్మకమైన సందర్భం, దేశం మీద భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అధికారం కోసం జమిలీ ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు అత్యంత చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో సీతారాం యేచూరి గారు లేకపోవడం ఈ దేశానికే తీరని నష్టము అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన ఏ మాట అయితే చెప్పిందో నేను 100% ఏకీభవిస్తున్నాను. రాహుల్ గాంధీ గారికి, గాంధీ కుటుంబానికి సీతారాం యేచూరి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు సీతారాం యేచూరి గారిని ఒక ఫ్రెండ్గా, ఫిలాసఫర్గా, ఒక సిద్ధాంతకర్తగా బాగా ఇష్టపడ్డారు. వారు చనిపోయినప్పుడు అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని వారే మనందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు దేశ రాజకీయాలలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు జైపాల్ రెడ్డి గారితో పాటు సీతారాం యేచూరి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి జాతీయ రాజకీయాలలో ప్రజల పక్షాన నిలబడాలన్న ఆలోచన చేసినప్పుడు వారు బాధ్యతాయుతమైన బాధ్యతలు నెరవేర్చారు. ఇదే 2004లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలోని 3 ప్రధాన విద్యా సంస్థలకు ప్రముఖుల పేర్లను ఖరారు చేస్తుంది. హైదరాబాద్ కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరును, తెలుగు విశ్వవిద్యాలయానికి సాంఘిక సాహిత్యోద్యమ నేత సురవరం ప్రతాప్ రెడ్డి పేరును కొత్తగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీకి స్వాతంత్ర సమరయోధుడు కొండ లక్ష్మణ్ బాబుజీ పేరును మంత్రి మండలి నిర్ణయించింది. హైదరాబాద్ చెరువులు, కుంటలు, నాలాలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రాను బలోపేతం చేయడం, వాల్టా చట్టంతో పాటు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, మెట్రో వాటర్ బోర్డుకు ఎప్పుడున్న అధికారులను హైడ్రా కమిషనర్ కు అప్పగించడం, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ORR లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ఏరియా పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలని పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుంది. కోర్ అర్బన్ రీజియన్ లో జిహెచ్ఎంసీతో పాటు 27 అర్బన్ లోకల్ బాడీస్, 51 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో హైడ్రా కమిషనర్ కు అవసరమైన అధికారులు కల్పించేలా చట్ట సవరణ కేబినెట్ ఆమోదం. కోర్ అర్బన్ సిటీలోని అన్ని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా సీసీ కెమెరాలతో నిఘా పెట్టి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయడం. హైడ్రాకు అవసరమైన దాదాపు 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ మీద నియమించుకునేందుకు అనుమతి. ప్రత్యక్ష ప్రసారం. బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీ మంజిందర్ సింగ్ సిర్సా బీజేపీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. स्टेटमेंट को चलाया और हमारे देश के अंदर इससे एक बहुत माहौल डर और भय का बना है. हमरे नित्यानंद राय जी को आज इन सभी गुरुद्वारा कमेटियों के प्रबंधक साहिबानों ने ये जानकारी दी. मैं धन्यवाद करता हूँ नित्यानंद राय जी का. उन्होंने कहा कि सिखों के इस सबसे बड़े बलिदान से भारत की मिट्टी में जो खून है उसी के कारण आज भारत हमारा मजबूत है, सुरक्षित है. सिखों के परिवार का ना तो कोई कल्पना कर सकता है ऐसा सोच रखने की, और अगर कोई ऐसी सोच रखेगा तो उसकी जीभ सड़ जानी चाहिए, गल जानी चाहिए अगर कोई सिखों के प्रति ऐसे अपशब्द बोलता है. मैं मानता हूं राहुल गांधी जी को
इस मसले में जो आज गुरुद्वारा कमेटी के लोगों ने सब ने लिखकर कहा है कि आप अपनी स्टेटमेंट वापस लीजिए, आपकी स्टेटमेंट से हमारा बहुत सिखों का नुकसान हो रहा है। मुझे लगता है कि राहुल गांधी जी जरूर सिखों की भावनाओं की कदर करेंगे और अपनी इस जो उन्होंने यूएसए में स्टेटमेंट दी है इसको विड्रॉ करेंगे। धन्यवाद। और कुछ आपको तो बता दें। देखिए, आतिशी जी तो एक चेहरा है, मुख्यमंत्री अभी भी वही हैं अरविंद केजरीवाल जी, जिनसे अभी भी हमारे वही सवाल हैं। वो भ्रष्ट करप्ट मुख्यमंत्री जो आम आदमी पार्टी के मुखी भी हैं, जो पार्टी पूरी तरह करप्शन की दलदल में धसी हुई है, शराब घोटाले के दलदल में घुसी हुई है। अब तो आपने अरविंद केजरीवाल जी नौटंकी करते रिजाइन भी दे दिया। अभी बता दीजिए ये 2% से 12% कमीशन अपने दोस्तों को क्यों दी? दिल्ली की सरकार का हजारों करोड़ का नुकसान क्यों किया और आपके दोस्तों को हजारों करोड़ का लाभ क्यों हुआ? हम तो यही मांग अरविंद केजरीवाल जी से भी कहेंगे और आतिशी जी से भी कहेंगे और ये भी जरूर उनसे आग्रह करेंगे, आतिशी जी अब आप भी आते घोटाले करने मत शुरू कर दीजिएगा। ये शराब घोटाले का जो जवाब अरविंद केजरीवाल जी को देना चाहिए। उन्होंने क्यों अपने दोस्तों को कारोबार दिया था, क्यों उन्होंने करोड़ों रुपया जो इकट्ठा किया था, इसका जवाब वो दिल्ली की जनता उनसे मांग रही है। धन्यवाद। देखिए, मेरे को ज्वाइन का तो पता नहीं, देखिए वो तो माननीय खट्टर साहब की स्टेटमेंट क्या है, पर हम सब लोग जानते हैं कि मीडिया में और सोशल मीडिया में जो चल रहा है, जिस तरह से एक कांग्रेस की ऐसा ही शुरू से आदत रही है। इस कांग्रेस ने बाबा साहब अम्बेडकर के खिलाफ चुनाव लड़ रहा था तो उन्हीं को बुरा भला बोलने लगे थे। इस कांग्रेस का तो आप जानते हैं दलितों के प्रति किस तरह की भावनाएं और ख़ास तौर पर कांग्रेस की और गांधी परिवार की, और यही कारण है कि एक दलित जो है हरियाणा के अंदर किस तरह से उसकी खिलाफत की जा रही है, उसको बार बार बेइज्जत किया जाता है। और इसके चलते उन्होंने बार बार खुद कुमारी शैलजा ने स्टेटमेंट देकर कहा कि हम भी दावेदार हैं, लेकिन उनकी कोई सुनने को तैयार नहीं और उनको दरकिनार किया गया है। हो सकता है इसलिए मनोहर लाल खट्टर साहब ने उनको कोई ज्वाइन करने का दिया, लेकिन इसकी मुझे जानकारी नहीं, वो मुझे जानकारी नहीं। धन्यवाद। उड़ीसा का सरदार जी, छोड़िए जी, कांग्रेस का तो काम ही ये है। पर मेरे को आज बड़ी हैरानी हुई कि सरदार जी को उड़ीसा की चिंता है। मुझे लगा सरदार जी को पंजाब की चिंता ज़्यादा ही होगी, पर अच्छी बात है। लेकिन ऐसा है कि वो तो कांग्रेस की मानसिकता यही रही है, वो बदलेगी नहीं। अगर कांग्रेस के हालात पूछने हों तो आप तो मेरे से बेहतर जानते हैं, ये सब कुछ 1984 में हमने झेला है। जो कांग्रेस आज सवाल पूछ रही है, मैं उनसे ज़रूर कहना चाहता हूँ कार्रवाई होनी चाहिए, सख्त कार्रवाई होनी चाहिए। लेकिन वो क्यों भूल जाते हैं मेरे सिख भाई जो बावर्दी थे, आर्मी की वर्दी में थे, खाकी वर्दी आर्मी की सोल्जर की वर्दी में थे, उनको जिंदा जलाया गया पेट्रोल डालकर। कांग्रेस को ऐसी बातें सवाल करने का अधिकार ही नहीं है। कांग्रेस को केवल और केवल नफरत फैलाने का। చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య భారత జట్టు పట్టు బిగించింది. ఓవర్ నైట్ స్కోర్ 81.3తో 3 రోజుల ఆట ప్రారంభించిన టీమిండియా 287 మరియు 4 వద్ద 2 ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని బంగ్లాదేశ్ కు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత ఇన్నింగ్స్ లో యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ సెంచరీలతో కదం తొక్కారు. పంత్ 109 పరుగులు చేసి అవుట్ కాగా గిల్ 119 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఈ ద్వయం 167 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిర్జా 2 వికెట్లు తీయగా నహీదా రానా మరియు తస్కిన్ అహ్మద్ లలో తలో వికెట్ పడగొట్టారు. ఇక బంగ్లా తన మొదటి ఇన్నింగ్స్ లలో 149 పరుగులకే ఆల్అౌట్ అయిన విషయం తెలిసిందే. కాగా బంగ్లా టైగర్స్ కు 515 పరుగుల భారీ టార్గెట్ ఛేదనకు 2.5 రోజుల సమయం ఉంది. అయితే భారత బౌలర్లను ఎదుర్కొని బంగ్లాదేశ్ లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువేమీ కాదు.
జమ్మూ కాశ్మీర్ కు కాంగ్రెస్ హామీ. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పిస్తాం. మహిళల గౌరవం మన హక్కులు. ఇంటి పెద్దకు నెలకు 3,000 రూపాయలు. స్వయం సహాయక బృందాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం. ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా. ఇక 30 నిమిషాల్లో సరసమైన ఆరోగ్య సేవ. ప్రతి తహసీల్దార్లలో అంబులెన్స్ లో కూడిన మొబైల్ క్లినిక్. కాశ్మీరీ పండిట్ల పునరావాసం కోసం డాక్టర్ మన్మోహన్ సింగ్ రూపొందించిన ప్రణాళిక పూర్తిగా అమలు చేయబడుతుంది. ఓబీసీ హక్కులు. రాజ్యాంగం ప్రకారం వెనుకబడిన తరగతులకు పూర్తి హక్కులు. మన ఉద్యోగం మన హక్కులు. 1 లక్ష ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయబడతాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఖర్గే. तो आज मैं यहाँ पर जम्मू कश्मीर में अपने पार्टी के विचार रखने के लिए और इस चुनाव में हमारे जो कार्यक्रम हैं उन कार्यक्रमों को किस ढंग से लागू करेंगे इसका थोड़ा सा मैं इंफॉर्मेशन देना चाहता हूं। और आज बीजेपी जो हमेशा जैसी बातें करती है झूठ बोलने का, तो अभी सिलसिला उसका जारी है। देखिए, हमारे तो 7 गारंटी हमने डिक्लेयर की है। उस 7 गारंटी में आप सबको मालूम होगा कि हमारा सबसे पहला मुद्दा स्टेटहुड का है और जम्मू कश्मीर को स्टेटहुड दिलाने के लिए हमारी पूरी कोशिश रहेगी। हम इसको दिलाएंगे। और दूसरी जो हमारी गारंटी है, अच्छी सेहत हमारा हक है और इसके लिए हम 3 सूत्री कार्यक्रम में लगा दिए हैं। हर परिवार को 25 लाख का हेल्थ बीमा हम देंगे। 30 मिनट में सस्ती हेल्थ सर्विस और हर तहसील मोबाइल क्लिनिक, हर जिले में सुपर स्पेशलिटी अस्पताल हमारा टारगेट है। और चौथा, महिला सम्मान हमारा एक, वो भी एक बहुत बड़ा कार्यक्रम है। घर की मुखिया को हर महीने 3,000 रुपए देने का हमारा वायदा है। और स्वयं सहायता समूहों को 5 लाख रुपए इंटरेस्ट फ्री लोन हम उन ग्रुप्स को देंगे। चौथा जो है, कश्मीरी पंडितों का एक जो हक है और जिसको मनमोहन सिंह जी ने एक योजना तैयार की थी, उसको हम वो रिहैबिलिटेशन का प्रोग्राम हम लागू करेंगे और वो दिला के रहेंगे। पांचवा ओबीसी का हक, संविधान के तहत पिछड़े वर्ग को पूरा हक मिलेगा और
जातीय जनगणना जो हम पूरे देश में इसके लिए लोकसभा चुनाव में वायदे किए थे, वो यहाँ पर भी ओबीसी का एक जो हक है और लोगों के कल्याण के लिए ये जरूरी है। और जब हमको सही डाटा मिलेगा और सही आंकड़े मिलेंगे तो हम लोगों को नई योजनाएं और नई जो वेलफेयर स्कीम्स है उन वेलफेयर स्कीम्स को हम लोगों को दिला सकेंगे। यही मकसद है, इसमें कोई द्विधा नहीं है। గాంధీ భవన్ ప్రారంభమైన జిల్లా సమీక్ష సమావేశాలు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం పాల్గొన్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, ప్రాయోజక నియోజకవర్గ ఇన్ఛార్జీలు, టీపీసీసీ ఆఫీసర్ బేరర్లు, అనుబంధ సంఘాల బాధ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బ్రతికిన ఆదర్శ నేత సీతారాం ఏచూరి కేటీఆర్. పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారాం ఏచూరి గారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కలలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన దేవర సినిమా ఈ నెల 27వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇక ఆ రోజుకు ఎన్టీఆర్ అభిమానులంతా 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి టికెట్ల రేటు పెంచడానికి ఆ రోజు నుంచి 6 షోలు ప్రదర్శించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. మల్టీప్లెక్స్ లలో ఒక్కో టికెట్లపై 135 వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్ లో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై 110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్ పై 60 వరకు పెంచుకోవడానికి అనుమతించింది. రిలీజ్ రోజున సెప్టెంబర్ 27 12 AM నుంచి మొత్తం 6 షోలకి 28వ తేదీ నుంచి 9 రోజుల పాటు రోజుకు 5 షోల ప్రదర్శనకు అనుమతి లభించింది. ఎన్టీఆర్ అభిమానులకు ఇది ఖచ్చితంగా శుభవార్తేనని చెప్పాలి. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయడం, ఆయన జోడీగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం, ఇప్పటికే అనిరుద్ బాణీలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమా ఓపెనింగ్ రోజు నుంచే కొత్త రికార్డులను సెట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూడాలి. మరి మహిళా కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో జానీ మాస్టర్ జైలుకు వెళ్లే విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ భార్య ఆయిషా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆయిషా తనపై దాడి చేసిందని అత్యాచార బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై మరో కేసు నమోదు చేసి ఆయిషాతో పాటు మరో 2 నిందితులుగా చేర్చాలని పోలీసులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఆయిషాను అరెస్ట్ చేయడం ఖాయమని న్యాయ వర్గాలు చెప్తున్నాయి. జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడిన సమయంలో బాధితురాలి వయసు 19 సంవత్సరాలని తేలడంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గోవాలో ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. శనివారం ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ ని కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు పిటిషన్ వేయనున్నారు. 10 రోజుల పాటు కస్టడీకి కోరే అవకాశం ఉంది. రిమాండ్ రిపోర్టుతో పాటు లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన 40 పేజీల ఫిర్యాదులోని కీలక అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ లాయర్ ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీతారాం ఏచూరి గారి సంస్మరణ సభలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీ ఏచూరి సీతారాం గారి స్మారక సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం. బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీ మంజిందర్ సింగ్ సిర్హా బీజేపీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో విలేకరుల సమావేశం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.